హాయ్ ఆల్. ఈరోజు వచ్చేసి అరటికాయ ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ అండి. నార్మల్గా ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు అరటికాయ, కాకపోతే హెల్త్కి చాలా మంచిది. ఇలా ఫ్రై కాకుండా కూర చేసుకున్న చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టి, ఇది ఆయిల్ వచ్చేసి హీట్ అయిపోయింది ఆల్రెడీ. సిమ్లో పెట్టేసుకోండి. సో దీంట్లో పోపు సామానం ఏమైతే కావాలో, ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి. నేను ఎండుమిర్చి వేయట్లేదండి, ఎందుకంటే మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు తినటానికి, సో ఎండుమిర్చి వేయట్లేదు. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ మినపప్పు అన్నీ ఒకేసారి వేసేస్తాను. అన్నీ ఒకేసారి ఫ్రై చేసేస్తానండి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు అండ్ అరటికాయ నేను ఆల్రెడీ స్టీమ్ చేసి దాన్ని కొంచెం పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఉడకపెట్టుకోవచ్చు వాటర్లో వేసుకొని, బట్ ఏంటంటే మనకి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ వాటర్లోనే పోతాయి. సో ట్రై చేయండి అట్లీస్ట్ కొన్ని ఇట్లాగా మనం స్టీమ్ చేసుకోవటానికి. మీ దగ్గర స్టీమర్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా జాలీల గిన్నె ఉంటే ఆ గిన్నెలో పెట్టి కింద వాటర్ వేసి చక్కగా మీరు దాన్ని స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ సాల్ట్, కొంచెము పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు వీటితో పాటుగా చక్కగా వేపుకుంటాను. కలర్ చాలా బాగుంది చూడటానికి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇష్టపడి తినచ్చు పప్పులోకి, చారులోకి, మనం సైడ్ డిష్గా కూడా ఏ వెజిటబుల్ కర్రీలోకైనా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆల్మోస్ట్ వేగిపోయి వచ్చాయి. కొంచెం వేపుకుందాం. కరివేపాకు లేదండి నా దగ్గర, సో అందుకే కరివేపాకు వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు కరివేపాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అరటికాయ కూడా వేసేసానండి. అరటికాయ వేసే ముందు ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకున్నా, సో టేస్ట్ బాగుంటుందని కొంచెం ఇంగు కూడా వేసేసాను. ఇది ఆల్రెడీ నేను బాగా ఉడికించేసి పీసెస్ చేసేసుకున్నాను. మరీ ఎక్కువ కదిపితే మరి మ్యాష్ అయిపోతుంది, సో నేను ఎక్కువ కదపట్లేదు. దీన్ని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఈ పసుపు, ఉప్పు వీటికి పడేలాగా, అంటే వీటికి పట్టేలాగా కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో కొంచెం వాటర్ దాంట్లోనే వచ్చి ఆ మగ్గే దాంట్లోనే ఆవిరితో చక్కగా లైట్గా మగ్గుతాయి. ఆల్రెడీ ఇది ఉడకబెట్టుకున్న అరటికాయ కాబట్టి పెద్ద టైం పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారంటే చక్కగా మగ్గుతుంది. నేను ఇప్పుడే మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపాను. ఇంక దీంట్లో ఒక వాటర్ అలాంటివి ఏం పడవు, ఫ్రై అనుకుంటున్నాం కాబట్టి. ఇలా నాకు కొంచెం పప్పులు అనేవి ఎక్కువ ఉంటే నాకు ఇష్టం అండి. నార్మల్గా పప్పులోకి, మన పప్పుచారులోకి, రసంలోకి చాలా టేస్ట్గా అనిపిస్తాయి అవి కరకర. ఇంకాసేపు మగ్గించుకుందాం. ఇవి ఆల్మోస్ట్ బాగానే మగ్గిపోయాయండి. సో నేను ఇప్పుడు లైట్గా చూసారంటే ఒక్క స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ అలాగే మన దగ్గర కొబ్బరి పొడి అండి, అది ఎండు కొబ్బరి పొడైనా పర్వాలేదు, పచ్చి కొబ్బరి పొడైనా పర్వాలేదు. అంటే పచ్చి కొబ్బరిని తురుము చేసుకుని వేసుకున్నా బాగానే ఉంటుంది, ఎండు కొబ్బరి అయినా బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేసాను. మళ్ళీ ఒకసారి దీన్ని మిక్స్ చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో? సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. మంచి న్యాచురల్ కలర్లో ఉందో చూడండి. అరటికాయ ఫ్రై అయిపోయింది. నేను కలిపేశాను కొబ్బరి పొడి, నెక్స్ట్ వచ్చేసి లైట్గా కారము, ఉప్పు ఆల్రెడీ ఇందాక సరిపడా వేసాను. అండ్ అలాగే నేను వీటిని ఉడికించేటప్పుడు, స్టీమ్ చేసేటప్పుడు కూడా నేను మీకు లైట్గా కాసేపు, అంటే ఇవి నల్లగా అయిపోతాయి కాబట్టి వాటర్లో వేసి కాసేపు ఉప్పు వేసి పెట్టేశాను. సో స్టీమ్ చేసిన తర్వాతకి
బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా. నేను ఆల్రెడీ కొంచెం అలా టేస్ట్ చేసి చూసాను, ఎందుకంటే మనం సాల్ట్ వేసుకోవాలి కాబట్టి చెక్ చేసుకోవాలి తప్పకుండా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దించే ముందు ఏంటంటే లైట్గా నిమ్మరసం పిండుకొని దించేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం లైట్గా పుల్లగా తగులుతా మనకు పప్పులోకి కానీ చారులోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ ఇలా ఉంచి నేను ఆఫ్ చేసేస్తాను. అలాగే ఈరోజు లంచ్ మెనూ ఏంటో కూడా నేను చూపిస్తాను పక్కా. సో మీకు ఆల్రెడీ చెప్పేశాను, నేను పప్పుచారు నేను ఆల్రెడీ చేసేసాను. సో అరటికాయ ఫ్రై ఉంటే ఒక పచ్చడి లేకపోతే ఒక పొడి ఏదో ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కర్డ్ తప్పకుండా. ఓకే, నేను మీకు తినేది కూడా నేను తప్పకుండా చూపించి నేను మీకు దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి, ఇది వచ్చేసి కొత్త ఛానల్ కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ అనేది కావాలి. అయిపోయిందండి, మాడిపోతుంది కింద, కొంచెం అడుగంటుతుంది, మాడటం లేదు, అడుగంటుతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మోస్ట్లీ నేను వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.